తింటే 4 రోజులకి ఆకలి. 20 రోజుల నుంచి అసలు తినకపోయినా అసలు ఆకలి అవ్వలేదంటే నీకు ఏదో అయిందిలే లోపల. నేను చెప్పానా నువ్వు అక్కడికి వెళ్ళొద్దని? నువ్వు వినకుండా వెళ్ళావు కదా, అయిందిలే నీకు కుదిరిందిలే. న్యాచురల్ పేరు కింద మార్చేస్తా లోపల ఎదుగుపోయంటే నీ పేర్లన్నీ కంటే నీ జీవితంగా అని ఇట్లా బెదిరిస్తారు. అందుకని కనపడిన వాళ్ళందరికీ ఫోన్ చేసిన వాళ్ళందరికీ ఫాస్టింగ్ సంగతి చెప్పండి, నేను గొడవ తినేస్తారు. అందుకని ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా చేయండి. ఫాస్టింగ్లో అలాంటి సిమ్టమ్ ఏమైనా వచ్చింది అంటే అది బ్యాడ్ సిమ్టమ్ ఏమి కాదు, మంచి సిమ్టమ్. ఫాస్టింగ్లో మీకు ఏ ఆర్గాన్స్ పొట్టాపరేమో పొలము దున్ని ఎండగట్టారు, పొలము సెలవిచ్చారు, పొలము సెలవిస్తే పొలం వీక్ అవుతున్నదా? పొలం అవుతున్నదా? పొలము పంట ఏమన్నా దున్ని ఎండగడితే పొలం బలం పెరుగుతుంది. అట్లాగే మీరు తినకుండా పొట్టకు సెలవిస్తే పొట్టకు బలం పెరుగుతుంది. ఆకలి అవ్వకపోయినా ఎనర్జీ. అందుకని బాడీ రిపేర్ క్లీనింగ్లో ఉండి ఆకలి బటన్ ఆఫ్ చేసేస్తుంది. అందుకని మీకు ఏమీ నష్టం జరగదు. ఇలా సింపుల్స్ వచ్చే వరకు ఫాస్టింగ్ చేయాల్సిందే 30 days కోసం వచ్చింది. మీలో ఎవరైనా సరే 15 రోజుల కోసం వచ్చిన వారు నెల రోజులకు పెంచుకుంటే అప్పుడు మీ ఫాస్టింగ్ కంటిన్యూ అవుతుంది. 10వ తేదీకి 9వ తేదీ బ్రేక్ చేయక్కర్లా. మీలో కొంతమంది నెల రోజులు ఉండటానికి మీకు డబ్బులు ఇబ్బంది లేదు, నెల రోజులు ఉండటానికి ఇంట్లోనూ సమస్య లేదు, కానీ 15 రోజులకి డబ్బు గట్టి చేయలేదు. ఎందుకంటే అసలు ఉండగలుగుతామా లేదా, తినగలుగుతామా లేదా, అసలు ఎక్కడ ఉంటుందో అక్కడ ఎట్లా ఉంటుందో ఇవన్నీ తెలియకుండా ముందే 30 రోజులు డబ్బులు కట్టలేదు కానీ 15 రోజులు కట్టి చేయలేదు. ఇప్పుడు వచ్చి చూశాక మొదట్లో చెప్పారు చేయలేదు, మేము బాగుంటే 2-3 రోజులు చూసి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చా, 30 రోజులు ఉండాలని ముందు మాకు అడిగారు. 4 రోజులు 3 రోజులు 5 రోజులు పోయాకైనా మీరు ఇక్కడ చూస్తారు ఎలా ఉందో, ఏం జరుగుతుందో మీకు తెలుసు, ఎంత మంచి పని జరుగుతుందో మీ శరీరానికి తెలిసింది. మీరు అప్పుడు 30 days ఉండాలనుకుంటే మీరు ఎక్స్టెన్షన్ తీసుకుంటే డాక్టర్ రాస్తారు, అక్కడ స్వాగత సదనంలోకి వెళ్తే మీకు ఎక్స్టెన్షన్ చేస్తారు. 15 రోజులు 30 రోజులు పెంచుతారు. అప్పుడు మీ డాక్టర్ తెలుసుకుని మిమ్మల్ని ఫాస్టింగ్ బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేస్తారు. 30 రోజుల కోసం పెంచుకున్నప్పుడు మళ్ళీ డబ్బు అంతా కట్టాలా అనే సందేహం ఉంటుంది. మన విధానంలో 37,000 ఒక రోజు ఖర్చు అవుతుంటే మీ దగ్గర 31,000, 32,000, 33,000 మీరు తీసుకుంటున్నారు కదా. ఇక్కడ 6,000, 4,000 పడుతున్నాయి కదా ఒక వ్యక్తికి. మీ మీద డబ్బు ఖర్చు అవుతున్నారు. అలాగే మొదట 15 రోజులకి చేరిన వాళ్ళకి నాన్ ఏసీ వాళ్ళకి 31, 33 అట్లా 2 రకాల రోజులు కట్టారు కదా. ఇంకో 15 రోజులు పెంచుకుంటే 8,000 తగ్గించేస్తున్నాం. ముందు నుంచి ఆశలు పెట్టుకుంటున్నాను తగ్గించుకుంటాను. ఎందుకు అసలే డబ్బులకి నడవకపోతే మళ్ళీ ఇంకెందుకు తగ్గించండి. కొంతమంది అంత డబ్బు కట్టలేక అమ్మో అంత డబ్బు అయితే మన వాళ్ళకి వెళ్ళిపోతారు. ఫాస్టింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ మిస్ అవుతారు. ఇక్కడ భోజనం అలవాటు ఒకేసి ఆసనాలు రాక ఏం చేస్తాం అంటే నేర్చుకోకుండా వెళ్ళిపోయినట్టు అవుతుంది 15 రోజులు. అందుకని నెల ఉంటే ఇవన్నీ బాగా అలవాటు అవుతాయి, బాగా రిజల్ట్స్ వస్తాయి, ఫాస్టింగ్ బాగా ఎక్కువ చేయగలుగుతారు, ఇవన్నీ హ్యాబిట్లా మారుతాయి. అందుకని న్యాచురోపతి ప్రమోషన్ చేయడం కోసం 30 days ఉంటే ఎక్కువ ఫలితాలు వస్తాయని 8,000, 31,000 కట్టిన వాళ్ళు 23 కడితే 15 రోజులు వచ్చేస్తుంది ఎక్స్టెన్షన్. 33 కట్టిన వాళ్ళు 25,000 కడితే 8 days 15 days ఎక్స్టెన్షన్ వచ్చేస్తుంది. అంతే. ఇది వ్యాపార సంస్థ కాదు, న్యాచురోపతి ప్రమోషన్ కోసమే అది మనం. అందుకని ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ మనం ఉన్నాయి, రూములు ఖాళీ దొరకలేదు, 2 నెలలు బతకబడ్డారు. కానీ ఎవరైతే 30 రోజులు బుక్ చేసుకున్నారో వాళ్ళకి 5,000 తగ్గించి తీసుకున్నారంటే అదే 15 రోజులకి అందరికి ఇచ్చేసేస్తే 5,000 తగ్గించాల్సిన పని లేదు కదా. డబ్బులు కొత్త వాడు కడితే 15 రోజులు ఫుల్ అమౌంట్ కడుతున్నారు, కానీ వీళ్ళకి 15 రోజులు ఎక్స్టెన్షన్ 8,000, 8,000 తగ్గించి తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి రిజల్ట్ రావాలి. అందుకని మీరు ఎవరైనా ఎక్స్టెన్షన్ తీసుకుని అట్లా ఇస్తారు. ఏసీ రూమ్లో 5,000 అట్లా తగ్గు తీసుకున్నారు. వాళ్ళంత ఎక్కువ ఇబ్బంది లేదు, డబ్బులు వాళ్ళు అనుకుంటారు. మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ వాళ్ళకి ఇట్లా తీసుకుంటారు. ఏసీ రూమ్లో అట్లా 5,000, 5,000 ఇస్తారు. అట్లా కంటిన్యూ చేయొచ్చు. మీకు ఈ 16 నుంచి మీ క్యాంప్లో మీ ఒక కొత్తది పెడుతున్న ఆశ్రమం 45 days, 60 days, 75 days, 90 days ఉండే క్యాంప్స్ కూడా వస్తున్నాయి.
అప్పుడు 90 days ఉండే వాళ్ళకి రోజుకి 1200 పడుతుంది ఛార్జ్. మొదటి రోజు నుంచి 90 రోజులు ఉండేవాళ్ళకి 1200 పర్ డే. ఇవన్నీ ఫెసిలిటీస్ వస్తాయి వాళ్ళకి. అంటే రోజుకి 1200 అంటే ఎంత డబ్బు సంస్థ ఖర్చు పెడుతున్నారు 90 రోజులు ఉండే వాళ్ళు పిల్లలు కొంటున్న వాళ్ళని, ఆడవారికి ఓవరీస్లో నీటి కొడకలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు ఉన్న వాళ్ళకి, సంతాన ప్రాప్తి లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి 90 days క్యాంప్. మార్పిడ్ ఒబేసిటీ ఉండాల్సిన బరువు అంటే 30 kgs 40 kgs 40 kgs ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఎక్కువ బరువు తగ్గాలి. పెళ్ళి అవ్వదు లేకపోతే కాకుండా, వాళ్ళు పెళ్ళి అయినా పిల్లలు పడుతుంది. అలాంటి వాళ్ళకి నువ్వు లావు తగ్గు లేకపోతే నీకు ఏం చేయడానికి లేదంటారు. ఎక్కడికి వెళ్ళినా సైడ్ ఎఫెక్ట్స్, ఇక్కడికి వస్తే సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. వాళ్ళు 3 నెలలు 90 రోజులు ఉన్నారనుకోండి ఆడపిల్లలు 24 kgs 25 kgs తగ్గుతారు 3 months యావరేజ్ ఆడపిల్లలు. 3 నెలల్లో 30 నుంచి 35 మందిలో తగ్గుతారు 3 months. అట్లా వేల మంది పెళ్ళిళ్ళు ఇక్కడ ఆశ్రమానికి వచ్చాక ఇక్కడ బరువు తగ్గి మంచిగా 3 నెలలు అన్నీ స్లిమ్ అయిపోయి ఇక్కడ బ్యూటీ పార్లర్ పడుతుంది కదా, వెళ్ళేసాక తగ్గిపోతారు మంచిగా. ఆశ్రమంలో గార్డెన్లు పొదలేదు కదా, మంచి మంచి కాస్ట్లీ మొక్కలు కూడా 5 లక్షలు 10 లక్షల మొక్కలు కూడా ఉంటాయి. వాటి దగ్గర నుంచి మంచిగా ఫోటోలు తీసుకుని అబ్బాయి పంపించేస్తారు. అబ్బాయి భలే బాగుంది అమ్మాయి అనుకుని చూపులకి ఎక్కడికో వచ్చేస్తారు కొంతమంది ఆశ్రమాలు. రిసెప్షన్లో కూర్చోబెడతాం, సామాన్యంగా చూసుకుంటారు. ఇక వాళ్ళ పేరెంట్స్ పెళ్లి ఖాయం అనుకున్నాక ఇంకొక 5-6 రోజులు పెళ్ళి ఉన్నాను అప్పుడు దాకా ఇక్కడే ఉంచుతున్నారు. మళ్ళీ ఎక్కడ లాభం తీసుకెళ్తారు. ఇటు నుంచి వెళ్తాం ఇంకేంటి మేము కూర్చోము పెళ్ళి అయిపోతాం. తర్వాత పెరిగారు అనుకోండి ఆడవత ఆడ పడతారు తప్ప ఏం పని అయిపోతుంది. అట్లా కొన్ని వేల మంది పెళ్ళిళ్ళు ఆశ్రమంలో మంది సెటిల్ అయ్యారు. అలాంటి వాళ్ళ జీవితాల్లో నలుగురిలో పెళ్లి సంబంధాలు ఖాయమై వచ్చి లాభని మొక్క పెట్టి పేరెంట్స్ ఎంత బాధపడతారు బాబు. ఆ ఆడపిల్లలు బాబులు ఎంత ఫీల్ అవుతారని నా ఇన్స్టిట్యూషన్లో తక్కువ డబ్బుల్లో చాలా అట్లా పెట్టి రోజుకి 1200 90 రోజులు ఉంటే దగ్గర ఇప్పుడు మీకు నెలకు కట్టారు కొంతమంది 54,000 కొంతమంది కట్టారు. నాన్ ఏసీ 58,000 కొంతమంది కట్టారు. నాన్ ఏసీ 2 రకాల నెల కట్టిన డబ్బని. ఇంకో 58 కంటే 2 నెలలు ఉండొచ్చు. ఒక నెల నేను ఫ్రీగా ఇచ్చేసినట్టు ఫ్రీగా ఇస్తాను. 2 నెలలు డబ్బు కట్టుకుంటే 3 నెలలు ఫ్రీ అవ్వాలి. 90 రోజులు తేవాలి. 54 కట్టేవాళ్ళు ఒక 54 కడితే అయిపోయాయి. ఒక నెల కట్టుకుంటే ఇంకొక నెల ఫ్రీగా ఇచ్చినట్టు మళ్ళీ మొదలైతే క్యాప్స్. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే ఇట్లాంటివి ముందుంచుకుంటే ఇంకా తగ్గించి ఎక్కువ పెట్టాలి. ఇక్కడ క్రానిక్ డిసీజ్ కొంతమందికి 60 రోజులు షుగర్ తగ్గాలి, మోకాళ్ళ నొప్పులు తగ్గాలి. వాళ్ళకి కూడా 1400 ఎట్లా పడుతున్నారు. 60 రోజులు 1300 ఎట్లా. అది ఒకసారి చెప్తారు మీకు ఎక్కడ వెళ్తే 45 days ఇన్సులిన్ లేకుండా షుగర్ పోగొట్టుకోవాలి, కీళ్ళ నొప్పులు పోగొట్టుకోవాలి, మెడ నొప్పులు 2 డిస్క్ ప్రాబ్లం పోగొట్టుకోలేదు. ఇట్లాంటి క్రానిక్ డిసీజెస్కి 45 days 60 days ఉంటే తక్కువ డబ్బులు, ఎక్కువ రోజులు ఉంటే ఇంకా కంప్లీట్గా డబ్బులు పోగొట్టుకుని వెళ్ళచ్చు. అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ మార్పిడ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ ఫెసిలిటీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీ బ్యాచ్ నుంచి మీరు కట్టినప్పుడు కూడా తర్వాత కంటిన్యూషన్ ఈ తగ్గిస్తారు. ఈ ఫోన్ మిగతా డబ్బు తక్కువ డబ్బు తీసుకుంటారు. ఇప్పుడు చెప్పా కదా 54, 55 కట్టారు. ఏసీలు ఉన్న వాళ్ళు 30 రోజులు కట్టారు అంటారు. ఇంకొక నెలకు 30 రోజులు కడితే చాలు. ఇంకొక 30 days ఫ్రీగా ఇచ్చేస్తాం. అంటే 90 days ఉండేటప్పుడు అంత తక్కువలో వస్తాయి. అంటే వాళ్ళకి మంచి రిజల్ట్స్. వీళ్ళు చూసారనుకోండి ఎంతోమంది జీవితాలు మారుతాయి. న్యాచురల్ ఇంత బాగా తయారవుతారు, అంత బాగా హెల్దీగా మారుతారు. అది సమాజంలో న్యాచురల్ స్ప్రెడ్ చేయాలని నా ఉద్దేశం. అందుకని లాంగ్ ఫాస్టింగ్ కోసం ఎక్కువ రోజులు ఉంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. మరి అన్ని రోజులు ఉంటే మాకేం సైడ్ ఎఫెక్ట్స్ రావాలని డౌట్ లేదు. ఏమీ రావట్లేదు. ఒక బ్లడ్ టెస్ట్ చాలు. అన్ని లోపల పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, మనకేమో రిస్క్ లేకుండా సేఫ్గా ఉన్నామని తెలుసుకోవడం ఒక్క బ్లడ్ టెస్ట్. అదొకటి సోడియం పొటాషియం. ఇది ఒకటి వేసుకుంటే బయట 250, 300 బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే కానీ మన దగ్గర 75 రూపాయలు చేస్తారని సోడియం టెస్ట్. 300, 250 ఎక్కడండి, మన దగ్గర 75 రూపాయలు.
అంత తక్కువ ప్రతిదీ ఇట్లా చేస్తాం. అందుకని ఇక్కడ ఎందుకు మెయింటెనెన్స్ చాలంటే ఏది కూడా ఇక్కడ వ్యాపార దృష్టితో చేయకూడదు అనుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు సామాన్యులకు అందుబాటులో ఉంచాలి. ఇది నార్మల్గా ఉంటే కొంచెం తగ్గుతాయి. సోడియం కొబ్బరి పండు ఇంకోటి తాగుంటారు, ఇంకొంచెం తగ్గుతాయి. రిజర్వ్ అయిపోతుంది కదా, మనం తినట్లేదు వారం 10 రోజులు 15 రోజులు, మరి ఎంతకాలం రిజర్వ్ ఉంటే లోపల లవణాలు ఏం జరిగిన చాలు కదా. అందుకని ఎలక్ట్రాల్ ప్యాకెట్ అవసరమైతే సోడియం ట్యాబ్లెట్ లాంటి లవణాలు తగ్గితే ఇస్తారు. ఇంకా తగ్గితే సోడియం చాలా రూపాయలు ఎక్కిస్తారు. అయినా ఫాస్టింగ్ అప్పటికట్టు చెప్పి ఎక్కించేస్తారు. బ్యాలెన్స్ చేసుకోవాలని చూసుకుని ఫాస్టింగ్ అంటే చేపిస్తారు. అందుకని ఫాస్టింగ్లో మీరు అలా చూసుకుంటూ ఫాస్టింగ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్. కానీ 4 డేస్కి ఒకసారి సోడియం